అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. రోమన్ క్యాథలిక్ చర్చి అధిపతి వినయం కరుణకు ప్రపంచ చిహ్నంగా నిలిచిన పోప్ ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. 1936 డిసెంబర్ 17న ఆయన అర్జెంటీనాలో పోప్ ఫ్రాన్సిస్ జన్మించారు. అమెరికా నుంచి పోప్గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా ఆయన ఖ్యాతి గడించారు. పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ నిన్న జరిగిన ఈస్టర్ వేడుకలలో పాల్గొన్నారు. ఆయన మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు. ఇక ఫిబ్రవరి 6న పోప్ ఫ్రాన్సిస్కు బ్రోనైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. పోప్ కూడా ఆయన నివాసమైన కాసా శాంటా మార్టాలో విధులు నిర్వర్తించారు. అంతేకాకుండా ఆదివారం యథావిధిగా ప్రార్థనా కార్యక్రమాలకు అధ్యక్షత వహించారని వాటికన్ తెలిపింది. పోప్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. యవ్వనంలో ఉండగా ఊపిరితిత్తులలో కొంత భాగాన్ని తొలగించారు. ఇక శీతాకాలంలో తరచుగా తీవ్రమైన బ్రోనైటిస్తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వీల్ చైర్కే పరిమితమయ్యారు. ఇటీవల 2 సార్లు పడిపోవడంతో చెయ్యి విరగడం, గడ్డం దగ్గర గాయాలయ్యాయి. దక్షిణార్ధ గోళం నుంచి పోప్ అయిన తొలి వ్యక్తి ఫ్రాన్సిస్. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో 1936లో జన్మించారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 2013 నాటి పోప్ బెనెడిక్ట్ 16వ రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చ్ అధిపతి అయ్యారు. కానీ ఇటీవలి కాలంలో ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణించింది. 2021 నుంచి 23 మధ్యలో పెద్ద పేగు సర్జరీ కూడా జరిగింది. ఆ తర్వాత పోప్ బిజీ షెడ్యూల్ కొనసాగించారు. సెప్టెంబర్లో ఆసియా పసిఫిక్కు 12 రోజుల పర్యటన చేశారు. కానీ 2023 తర్వాత నుంచి ఆరోగ్య సమస్యలు పెరుగుతూ వచ్చాయి. అధిక బరువుతో పాటు తరచూ తుంటి, మోకాలి నొప్పితో బాధపడ్డారు. అందువల్లనే ఆయన ఎక్కువ సమయం వీల్ చైర్లోనే ఉన్నారు. 10 ఏళ్లకు పైగా తన పోప్ పదవిలో అంతర విశ్వాస సంభాషణకు ఆయన మద్దతు ఇచ్చారు. వాతావరణ చర్యపైన బలమైన వైఖరి తీసుకున్నారు. శరణార్థులు, వలసదారుల హక్కుల కోసం వాదించారు. చర్చిలోని సాంప్రదాయవాద వర్గాల నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నప్పటికీ మరింత సమ్మిళిత, కరుణాత్మక విశ్వాసాన్ని ప్రోత్సహించడంలో ఆయన దృఢంగా ఉన్నారు. సెడే వేకంటే సమయంలో చర్చి వ్యవహారాలకు బాధ్యత వహించే కామెర్లోంగోగా పనిచేస్తున్న కార్డినల్ కెవిన్ ఫారెల్ ఇప్పుడు తదుపరి సమావేశానికి సన్నాహాలు ప్రారంభమైనందున కీలక విధులు నిర్వర్తిస్తారు. రాబోయే రోజులలో ప్రపంచ నాయకులు, మత ప్రముఖులు, లక్షలాది మంది భక్తుల నుండి నివాళులు అర్పించబడతాయి. అల్లకల్లోలమైన కాలంలో ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంగా భావించే పోప్ను గౌరవిస్తారు. వాటికన్లో త్వరలో అంత్యక్రియలు, అధికారిక సంతాప వివరాలను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.